హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. క్యారెట్ దొండకాయ కొబ్బరితో ఫ్రై చేసి చూపిస్తున్నాను. మీరు కుదిరినప్పుడు తప్పకుండా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 5-6 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే 5-6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేపించుకోవాలి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి వేపించుకున్న తర్వాత 3 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు 2-3 నిమిషాలు వేపించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కదుపుకుని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత క్యారెట్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి క్యారెట్ను 2-3 నిమిషాలు వేగనివ్వాలి. మీరు క్యారెట్ ఎంతైతే తీసుకున్నారో అదే క్వాంటిటీలో దొండకాయలను కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ క్యారెట్, 1/2 కేజీ దొండకాయలతో ఫ్రై చేస్తున్నాను కాబట్టి పోపు దినుసులు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. మీరు కొంచెం ఎక్కువ చేస్తే కనుక కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. క్యారెట్లు 2-3 నిమిషాలు వేపించుకున్న తర్వాత దొండకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి అడుగున అంటుకోకుండా మధ్య మధ్యలో కదుపుతూ వేగనివ్వాలి. ఈ ఫ్రై టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కుదిరినప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మధ్యలో ఒకసారి మూత తీసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. క్యారెట్ దొండకాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న కొబ్బరి చెక్కను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ధనియాలు కరివేపాకు పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ధనియాలు కరివేపాకు పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. మీరు కుదిరినప్పుడు ఈ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.